హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫైనల్‌గా మనకైతే 'అఖండ పార్ట్ 2' మూవీ నుంచెలైతే టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది. మరి రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంది మరి టీజర్, నచ్చిందా నచ్చలేదా అని మాట్లాడుకుందాం ఓకేనా. దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డార్లింగ్స్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. టీజర్ చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది భయ్యా, "భయ్ మామ, అసలు నువ్వు ఏ ప్లాన్ చేస్తున్నావు మామ నువ్వైతే" నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే టీజర్ అయితే. 'అఖండ' మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ ఏందో అందరికీ తెలిసిందే. మన బాలకృష్ణ గారికున్ను అలాగే బోయపాటి గారికి మంచి కంబ్యాక్ ఫిల్మ్ అయింది. కానీ మనకు 'అఖండ పార్ట్ 2' అనౌన్స్‌మెంట్ వచ్చిన తర్వాత ఎవ్వరికి కూడా హైప్ లేకుండే, హోప్ కూడా లేకుండే. ఎందుకురా అంటే మన బోయపాటి గారైతే ఓ మంచి డిజాస్టర్ మూవీ అయితే తీశారు. అదే మన 'స్కందం' మూవీ. అందుకే హోపును, హైప్ అయితే అస్సలు లేకుండే. కానీ టీజర్ ఎప్పుడు రిలీజ్ అయిందో అందరికి ఒక మంచి హోప్ వచ్చింది. అలాగే మంచి హైప్ కూడా వచ్చేసింది. కానీ ఇప్పుడు డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం ఆ టీజర్ గురించి అయితే. టీజర్‌లో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఏంటిదిరా అంటే మన బాలకృష్ణ గారి లుక్స్ భయ్యా. లుక్స్ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అలాగే మనకు 2 డిఫరెంట్ లుక్స్ అయితే ఉన్నాయి. ఆ డిఫరెంట్ లుక్స్ కూడా మనకైతే చాలా చాలా పర్ఫెక్ట్‌గా అనిపించింది. అలాగే మనకు టీజర్‌లో విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఆ మంచు కొండల్లో ఉన్న విజువల్స్ అయితే నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. టీజర్‌లో మనకైతే డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి భయ్యా. ఉన్న 2, 3 డైలాగ్స్ కూడా చాలా బా అనిపించినాయి. అలాగే ఈ షార్ట్ చూసిన తర్వాత నాకైతే ఒక్కటే అనిపించింది భయ్యా, మన ఆది పినిశెట్టి గారు అనుకుంటున్నా నేనైతే. ఎందుకంటే ఆల్రెడీ మనకైతే ఆది గారు విలన్‌గా చేస్తున్నారనేసి ఎప్పుడో మనకైతే అనౌన్స్‌మెంట్ అయితే వచ్చేసింది. నేనైతే అదే అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి లింక్స్. టీజర్‌లో మనకు 2, 3 ఫైట్ సీక్వెన్స్ చూపెట్టినా కూడా అవి చాలా బాగున్నాయి భయ్యా. కానీ ఈ ఫైట్ సీక్వెన్స్ మటుకు ఎవరు డిజైన్ చేశారో తెలీదు కానీ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అలాగే మనకు తమన్ గారి బీజీఎం అయితే చాలా బాగున్నాయి భయ్యా. అలాగే నాకు టీజర్‌లో చాలా అంటే చాలా బాగా నచ్చింది ఏంటిదంటే ప్లాట్ అనేది ఏం చెప్పకుండా జస్ట్ మన బాలకృష్ణ లుక్స్, ఫైట్ సీక్వెన్స్ అలాగే విజువల్స్ అయితే చాలా అంటే చాలా బాగా చూపెట్టారు. ఇవి నాకైతే బాగా అంటే బాగా నచ్చాయి. అలాగే మాకు చెప్పినట్టే సెప్టెంబర్ 25, 2025లో అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు. అదే డేట్‌న మనకైతే ఓజీ మూవీ అయితే రాబోతుంది భయ్యా అండ్ క్లాష్‌లో అయితే దిగబోతున్నారు. చూద్దాం మరి ఎలా ఉండబోతుందో. అలా మీకు టీజర్ నచ్చిందా నచ్చలేదా? ఎలా అనిపించింది? కిందైతే కామెంట్ చేయడానికి లింక్స్. అలాగే వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.